వెళ్ళి ఇప్పుడే లేచిన అంతే లేచినా ఫేస్ వాష్ చేసుకున్నా మా కుటుంబ ముసలాయన దగ్గర పోయి డబ్బులు తీసుకున్నా తను పైన పైప్ పోయింది అనమాట. అతని పేరు వలీదు. అతను వస్తున్నాడు, రా ఫాస్ట్ గా పోయి తీసుకుని అనుకుంటున్నాడు. చాచా దో హరీష్ వన్ నకి ఈరోజు ప్రశాంతం దొరకదు. బాగుంటుంది ఆలు పరాటా, చూడండి సూపర్ ఉంటుంది. ఆల్రెడీ పైపులు మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఇవి ఇప్పుడు చాలా సార్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఆ గుంత తవ్వడం, అవి రిపేర్ చేయడం, మళ్ళీ వేయడం. చూడండి జాయింటింగ్ ఎలా చేస్తారో. ఇది పాత పైప్, ఇక్కడే అన్న డ్యామేజ్ వచ్చింది. ఇది లోపల ఇవి గ్లేజర్లు, ఇవన్నీ పైపులు, ఇలాగైతే ఉంటుంది. చూడండి వాల్స్ అయిపోయింది అంతే. జస్ట్ వెళ్ళిపోవడం ఇంకా సిమెంట్ గిమెంట్ ఏం వేసి ఉండదు, ఎందుకంటే మళ్ళీ పోతాయి కాబట్టి. సడన్ గా మావాడు చూడండి గ్లాస్ కూడా దెబ్బ పగిలిపోయింది ఒప్పులోప్పులు. నిన్న మా ఫ్రెండ్ శనికాయల కారం తెచ్చినాడు అనమాట. టేస్ట్ ఉందో పోయిందని చూస్తే చెడిపోయింది, స్మెల్ వస్తుంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. ఇది మన మధ్యాహ్నం ఫుడ్ బాబోయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ లాగ్. అండ్ మన ఫుల్ డే వీడియోకి స్వాగతం. ఫస్ట్ ఫుల్ డే వీడియో అనమాట. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు పొద్దునే అనమాట 14 డబ్బులు ఇచ్చి మాకు వీడియో ముసలైన ఎగ్జాక్ట్ టైం చూస్తుంటే 8:30 పడుకొని నా మంచిగా మా ముసలాయనకి ఫోన్ చేసినో లేదో ఫేస్ వాష్ చేసుకుని చేసిన. ప్రెసెంట్ అయితే పోయి ఎగ్స్ బాక్స్ లేవంట ఇంట్లో, ఇంట్లో గుడ్ల బాక్స్లు పోయి ఒక 4 గుడ్ల బాక్సులు తీసుకుని హరీష్ నాకు తీసుకురామంటున్నాడు. అంటే ఉడకబెట్టిన శనిగలు పప్పు ఉంటుంది అనమాట, హలీము, అది తీసుకొని రామంటున్నాడు. ప్రెసెంట్ అయితే పొద్దున డ్యూటీ వెళ్తున్నా. చూద్దాం. ఫస్ట్ అయితే బండి స్టార్ట్ చేసిన, ఇంకా హీట్ కాలే బండి హీట్ అవ్వగానే వెళ్ళిపోదాం. ఓకే 8:33 అనమాట. ఎగ్జాక్ట్ వెళ్ళి ఇప్పుడే లేచిన అంతే. లేచిన ఫేస్ వాష్ చేసుకున్నా, మా కుటుంబ ముసలాయన దగ్గర పోయి డబ్బులు తీసుకున్నా, చేసిన అంతే. తాల్సురా అది వలీది ఈజీ అంటున్నాడు. అంటే తను పైన పైప్ పోయింది అనమాట. అతని పేరు వలీదు. అతను వస్తున్నాడు, రా ఫాస్ట్ గా పోయి తీసుకుని అనుకుంటున్నాడు. అండ్ హీట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే ఈరోజు ఇంట్లో పైన పని ఉంటుంది. ఫస్ట్ ఫుల్ డే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ప్రతి ఒక్క రోజు ఫుల్ డే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా తప్పకుండా. ఓకేనా, డైలీ నా లైఫ్ ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి చూసేయండి. ప్రెసెంట్ అయితే ఫస్ట్ జమియా దగ్గరికి వెళ్దాం. ఓకే ఫస్ట్ జమియాకి వెళ్ళి గుడ్ల బాక్స్ తీసుకొని కార్లో వేసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే మా కోవిడ్ ముసలాయన అయిపోయింది గుడ్లు అనమాట. ఎగ్స్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో అయితే ఉంటాయి. ఉన్నాయా లేవా స్వామి, అలా లేకపోతే లేవంటారు. అమ్మో చిన్న ఉన్నాయి, పెద్దవి లేవు. చూడండి చిన్నవి ఉన్నాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోవాలి. చిన్న బాక్సెస్ ఉన్నాయి, ఇవి పెద్దవి లేవు, చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోవాలి. మా కోవిడ్ ముసలాయన ఫోన్ చేసి కనుక్కొని చిన్నవి ఉన్నాయని చెప్తే ఎన్ని చెప్తాడో చూద్దాం. ఓకేనా, ఫోన్ చేసి చేస్తాను. ఇవి కావాలంట బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ 4 కావాలంట. ఒకటి 2 ఈ 4 తీసేసుకొని పోయి బిల్ వేయించేసి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ హరీష్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తా. ఇప్పుడే అయిపోయింది, ఎగ్స్ కొనేసిన. మళ్ళీ ఇక్కడ కూడా మా కోవిడ్ ముసలాయన కాల్ చేయాలన్నమాట. కాల్ చేసి తీసుకోవాలి. అంటే ఏం చెప్తామో తెలియదు, ఇంకా ఏం చెప్పాలి, ఆడిపోయి ఫోన్ చేయండి అదే అనమాట. బ్లూ కలర్ ఉంది కదా, అది షాప్ లోపలికి వెళ్ళి కాల్ చేద్దాం మా కోవిడ్ ముసలామకి. దీని లోపల వచ్చేసి పప్పు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ షాప్ లోపల. చాచా దో హరీష్ వన్ నకి, అది నకి అది హరీష్ సారీ తీసేసుకున్నా. మా కోవిడ్ ముసలాం కాల్ చేసింటే 2 హరీష్లు 1 నకి తీసుకోమని చెప్పింది. సేమ్ అయ్యి తీసేసుకున్నాం. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం. అమ్మో మళ్ళీ ఈ నుంచి మళ్ళీ వేరే జమియాకి వెళ్ళాలి. మా ఇంటి దగ్గర ఉన్న చిన్న జమియా, ఆడ ఇండియన్ మొత్తం ఉంటుంది, ఆడి కేరళ మొత్తం, ఆడికి వెళ్ళాలి. అలా బండి పెట్టే తీసేసి ఈ జమియా కాడి నుంచి మళ్ళీ వేరే జమియా. ఈరోజు 3 జమియాలు. ప్రెసెంట్ అయితే మన ముందర సిగ్నల్ ఉందనమాట. సిగ్నల్ దగ్గర ఆపుకున్నాం. అర్లీ మార్నింగ్ అయిందా, రోడ్లు అయితే కోవిడ్లో అంత కూల్గా ప్రశాంతంగా ఉన్నాయని. ఇదంతా మా ఏరియా రోడ్లు ఎంత ప్రశాంతంగా కూల్గా ఉన్నాయి అనమాట. ట్రాఫిక్కే లేదు, కార్లే లేవు, ఒక కార్ అవ్వడలేదు. మొత్తం ఇటు సైడ్ చెట్లు, రోడ్డు పక్కన అబో సూపర్ ఉంటుంది. పొద్దున్నే లొకేషన్ అయితే బాగుంటుంది అనమాట చూసాయి కోవిడ్లో. మళ్ళీ ఇప్పుడు నేను జమియాకి వెళ్ళాలి, చిన్న జమియాకి పోయి నాకేం కావాలో కొనుకొచ్చుకో ఉంటుంది. మాకు చూడండి మా ఇంట్లో పని చేయడానికి వచ్చినాడు, కారు నా పార్కింగ్లో పార్క్ చేసిండు. నా కారు ఏమైతే ఆడ పార్క్ చేసి వీడు సండే అయితే ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇంట్లో తెచ్చేయాలి. అసలు మా ఇంటి దగ్గర పని వాళ్ళు వచ్చారనమాట. నేను పోయి ఇచ్చి ఇంకా పని వాళ్ళ దగ్గర పోతా అంటే మా కోడి ముసలాం ఫస్ట్ తిన్నామనేది. అంటే తినలేదంటే ఫస్ట్ పోయి కొనుకొచ్చుకోని చెప్పి దినాలు డబ్బులు ఇచ్చింది. ఈ దినాలు డబ్బులు తీసుకొని వెళ్ళి ఫస్ట్ నాకు టిఫిన్ కొనుకొచ్చుకొని తిని తర్వాత పోవాలంట. ఇదే అనమాట దగ్గర ఉన్న జమియాలకు ఇచ్చిన ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ మందే. ఆర్డర్లకి 2 ఆలు పరోటా 2 టీ మిక్స్ చేసి చూడండి. మా కోడి ముసలామా దగ్గర 5 దినాలకు ఫుడ్ ఆర్డర్ చేసింది ఈరోజు పొద్దున్నే మార్నింగ్ అందరికి. దీంట్లో మాకు 2 ఆలు పరోటా మిక్స్. నాకు దినాలు ఇచ్చింది కదా, అది కూడా నాకు లాభం. ఈరోజు పొద్దున్నే దినాలు లాభం వచ్చినా. అట్లా బ్రష్ చేసినా తింటున్నా ఫాస్ట్గా, ఎందుకంటే పైన పని చేసే వాళ్ళు బేనే తిని పైకి బాగుంటుంది మా కోడి ముసలామా. ఈరోజు ప్రశాంతం దొరకదు, బాగుంటుంది ఆలు పరోటా. చూడండి సూపర్ ఉంటుంది. తినేసి నేను ఫాస్ట్గా వెళ్ళేసి వస్తా. ఓకే చూడండి పైన ఆల్రెడీ పైపులు మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఓహ్ ఇవి ఇప్పుడు చాలా సార్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఆ గుంత తవ్వడం,
అవి రిపేర్ చేయడం మళ్ళీ వేయడం ఇదే పని. చూడండి జాయింటింగ్ ఎలా చేస్తారో. జస్ట్ ఊరికి ఆ మిషన్ అది హీట్ చేస్తారు ఇటు పక్కల హీట్ చేసి కింద ఆ పైప్ ఉంటుంది కదా ఆ పైప్కి జాయింట్ చేసేస్తారు అంతే. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందో చూడు. జస్ట్ ఊరికి అట్లా అంటించేస్తాడు అంతే అయిపోయి. అదే మనం మన ఇండియాలో అయితే అది గమ్ వేసి యాక్చువల్ కోసి అట్లా ఇక్కడైతే అలాంటివన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ అలా కట్ చేస్తారు కట్టర్తో. ఆ మిషన్తో హీట్ చేస్తారు 2 సైడ్లు అది తొక్కేస్తారు అంతే. 2 సైడ్లు ఎక్కిస్తున్నారు. అది ఇది పాత పైప్. ఇక్కడే అన్న డ్యామేజ్ వచ్చింది ఇది అందుకు అది కొత్తది. జస్ట్ ఒక గంట ఇవ్వడం ఇట్లా తొక్కేస్తే అయిపోతుంది చూడండి. అలా కింద దానికి హీట్ చేస్తారు 2 సైడ్లు అనమాట. ఈ మిషన్కి ఇటు పక్కల ఫుల్ హీట్ అవుతుంటుంది. బాగా హీట్ అయిపోయిన తర్వాత కరిగిపోతుంది. అది చూడండి అక్కడ కరిగిపోతుంది. కరిగిపోగానే తీయడం ఇది తీయడం వేసి ఇంకా ఇటు పక్కల తొక్కేయడం అంతే అయిపోయి ఇంకా సేమ్ అటుపక్కల కూడా అంతే. భలే ఉంటుంది టెక్నాలజీ. ఇప్పుడు అటుపక్కల రెండో సైడ్ హీట్ చేసి తొక్కేస్తారు అయిపోయి. పైప్ జాయింటింగ్ చేయడం అయిపోయింది. మళ్ళీ అది ఏదో ఒక రోజు మళ్ళీ బాగుతానే ఉంటాయి. ఎన్ని మాటలునే ఇప్పటికి మీరు నా స్టార్ట్ వీడియో చూస్తే చాలా మాట్లాడతాను ఏంటది మీకు ఇప్పటికి. అన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది లోపల ఇవి గ్లీజర్లు ఇవన్నీ పైపులు ఇలాగైతే ఉంటుంది. చూడండి వాల్స్ ఇప్పుడు ఇది అయిపోయింది పని. అది మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ పగులుతుంది నాకు తెలుసు. ఇప్పుడు ఈ పని అయిపోయింది. ఇంకా ఏం పని ఉంటుందో ప్రజెంట్ ఇంకా ఖాళీగా ఉండాలి. బాగుంటుంది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా. దీనిపైన ఆ నల్ల కవర్లు కప్పేసి ఈ మట్టి ఎందుకు వేసి వెళ్ళండి అని చెప్తున్నట్టు మా కోవిడ్ ముసలైన వాళ్ళు ఫుడ్ తీసుకొని తింటున్నారు. మా కోవిడ్ ముసలాం వాళ్ళ కోసం ఫుడ్ తెప్పించిందంట. ఇప్పుడు ఇక్కడ పైనుంచి మా రూమ్ చూపిస్తే ఒకసారి చూసేయండి. ఈ సందులో ఇదేనమాట మా రూమ్. ఆ బ్లాక్గా ఉండేది మొత్తం మా రూమ్. ఇది మా సందు మామూలుగా ఉండదు మా రూమ్. ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలా క్లోజ్ చేసేస్తున్నారు. అయిపోయింది అంతే. ఇంకా జస్ట్ వెళ్ళిపోవడం. ఇంకా సిమెంట్ ఏం వేసి ఉండదు ఎందుకంటే మళ్ళీ పోతాయి కాబట్టి జస్ట్ అట్ వేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం. డ్యూటీ పడదులే అనుకుంటే పడింది అనమాట. మా కోవిడ్ ముసలాయనకి మెడిసిన్స్ అయిపోయాయి అనమాట, ఇంజెక్షన్స్. ఇది వచ్చేసి జాబ్రియాల్ అయితే ఉంటుంది, ముబారక్ కబీర్ హాస్పిటల్ అని. ప్రెసెంట్ అయితే అడిగి వెళ్తున్నా. ఒక ఆయప్ప నెంబర్ ఇచ్చిన అనమాట అక్కడ డాక్టర్ది. అడిగి వెళ్ళి కాల్ చేయి అతను తెచ్చిస్తాడు. అతని నా సివిల్ అని చెప్పి సివిల్ ఇచ్చిండు. సివిల్ తీసుకుని వెళ్ళి ఆయన మా కోవిడ్ ముసలాయన ఇది అక్కడికి వెళ్తే టాబ్లెట్స్ అయితే ఇస్తారు. ప్రెసెంట్ అయితే అక్కడికి అయితే వెళ్తున్నా. చలో అక్కడ ముబారక్ హాస్పిటల్ దగ్గర అయితే నేను కార్ వేసుకుని డైరెక్ట్ పార్కింగ్ లో కూడా వెళ్ళలేదు అనమాట. డైరెక్ట్ డ్రైవ్ త్రూ లెక్క ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినా. వేరే మా బాబా ఆల్రెడీ కాలేజ్ చెప్పిండు అనమాట. అయిపోతే ఇచ్చి డైరెక్ట్ ఇచ్చేసిన కార్లో. నేను కార్ కూడా దిగలే, డైరెక్ట్ అడవి అట్ట వచ్చేసి ఇప్పుడే మా టాబ్లెట్స్ ఇంట్లో ఇచ్చేసిన. ప్రెసెంట్ అయితే ఇంకా ఏం పని లేదు. చూడాలి ఏమని చెప్తారేమో. 2 నూరేళ్ళు మళ్ళీ పోయేస్తాడు మా ముసలోడు. ఇట్ గైస్ ఎత్తి మాట్లాడతా. మళ్ళీ డ్యూటీ పడ్డది. మళ్ళీ జాబ్రియాకే పోవాలంట. అదేదో ముందే చెప్తే ఒకటే సరి వేసుకొని వచ్చింది కదా అన్ని. ఏదో జాబ్రియా పోయింటో ఇచ్చి రావాలంట. చలో ఇచ్చేసేద్దాం. తప్పదు ఇంకా. డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు, ఇలానే ఉంటుంది. ఇంకా యాక్చువల్ అయితే ఈ రోజు ఎక్కువ పని ఉంది. ఎందుకు ఫుల్ డే లాగానేమో ఈ రోజు ఇంత పని ఉంది. మామూలుగా అయితే ఇంత పని ఉండదు అన్నమాట. డైలీ పడుకుంటాం. మార్నింగ్ అంతా మధ్యాహ్నం నుంచి పనులు స్టార్ట్ అవుతాయి మాక్సిమం మా ఇంట్లో. అలా చూస్తారులే ఇంకా రేపు నుంచి ఫుల్ డే లాక్సింగ్ చూస్తారు కదా. చూడండి ఎలా ఉంటుంది. ఓకేనా? అండ్ అంతలో వీడియో ఇంకా ఎవరైనా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ప్రెసెంట్ అయితే జాబ్రియాకి మళ్ళీ వెళ్ళాలంట, వెళ్దాం. ఓకే, అది విన్నాయి కదా మా కోవిటి వాళ్ళ అమ్మో ఇంట్లో అయితే ఇవ్వాలంట. చలో ప్రెసెంట్ అయితే వెళ్దాం. బండి కూడా హీట్ అయిపోయింది. చలికాలం పోయినట్టుంది, అందుకే ఎండాకాలం వచ్చినట్టుంది. మంచిగా చంపుతున్నాయి ఎండలు చూడండి. చలో ప్రెసెంట్ అయితే ఇది తీసుకుని వెళ్ళి జాబ్రియాలు ఇచ్చి రావాలంట, అంతే అంట. జస్ట్ ఏం లేదంట, ఇచ్చేసి రా అని చెప్పిండు. ప్రెసెంట్ అయితే వెళ్దాం. అలా బండి బయటకు తీసేసి వెళ్ళిపోవడమే. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. అది ఏదో షోర్బా అంట, అంటే నీళ్ళు లెక్క ఉంటుంది. మా బండ్లో నీరు ఇంటిగా నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఈ ఇంటి దగ్గర అనమాట మనం వేయాల్సింది. జాబ్రియాలు అయితే ఉంటుంది ఇల్లు ఈ ఇంటి దగ్గరే. ఏసీ ఆఫ్ చేయడం, న్యూట్రల్ పెట్టడం, హ్యాండ్ బ్రేక్ వేయడం, పార్కింగ్ చేయడం, బండి ఆఫ్ చేయడం. ఈ ప్లేట్ అనమాట. ఈ ఒక్క చిన్న ప్లేట్ నీకు వచ్చిన ఇక్కడికి వచ్చి బెల్లు కొట్టాలన్నమాట. బెల్లు కొడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. బెల్లు ఉంటుంది ఇక్కడ, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. మనం బెల్లు కొట్టి వెయిట్ చేయాలి ఇక్కడ. ఇలాగైతే ఉంటుంది మ్యాక్సిమం. ఆ ఆర్డర్లు ఇక్కడ, ఈ ఆర్డర్లు ఇక్కడ, ఇదే డ్యూటీ. మన కార్ అయితే ఆడ పార్కింగ్ చేసి చూడండి. ఎవరు వస్తున్నారు? भाई सलाम वालेकुम। बढ़िया भाई, आप कैसे है भाई? मैं ये सीनी ला के आया हूँ। ठीक है, ले गया. మళ్ళీ అది ప్లేట్ అనమాట. అంటే మేము ప్లేట్ తీసుకొని వచ్చాం కదా, ఆ ప్లేట్ కూడా తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే అది మాది. మళ్ళీ మా ముసలామా ప్లేట్ ఆడబెట్టినాము అంటదేమో, అందుకే ఎందుకు లేనేసి. ఠీక్ బాయ్.
आओ बढ़िया चाय पियो नहीं है बस ज़्यादा ठीक है అయిపోయింది డెలివరీ వెళ్ళిపోవడమే ఇంకా చలో ప్రజెంట్ అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాం ఓకే అది కూడా ఇక్కడే పెట్టేసుకున్నాం మన బండికి అట్లా చిన్న ఇది కెమెరా ఉంటుంది అనమాట డాష్ రివర్స్ కెమెరా ఉంటుంది బాయ్ బాయ్ ఇలాగైతే గడిచిపోతుంది ఈరోజు ఓ ఇదేం కార్ ఇది ఒడియా అక్క సూపర్ ఉంది కార్ ఇది ఓకేనా చలో ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఓకే క్యారీ వ్యాన్ ఎంత బాగుందో ఇంటి దగ్గర అయితే వెళ్దాం ఓకే ఇక్కడ చూడండి హాస్పిటల్ ముందర రోల్స్ రాయిస్ పెట్టినారు కట్టే రోల్స్ రాయిస్ సూపర్గా పెట్టినారు ఇప్పుడే వచ్చేసినాం ఇంటికి ఇంకా అయిపోయింది ఇప్పుడే బండి కూడా పార్కింగ్ అయితే చేసేసిన ఇప్పుడే వచ్చేసినాం ఇంటికి బండి కూడా పార్కింగ్ అయితే చేసేసిన ఇప్పుడే బండి ఆఫ్ చేయడం మన పర్సు మన మొబైలు అండ్ మనం ఏం తీసుకునేది ఇవి తీసుకుని వెళ్ళి డైరెక్ట్ ఇంకా మా ఇంట్లో పని మంచిగా వేయాలి మళ్ళీ ప్లేట్ పని అయిపోతుంది అమరోస్ కంప్లీట్ చూడాలి ఇంకా ఫుడ్ వచ్చింది తింటున్నాం సడన్గా మోవాడు చూడండి గ్లాస్ కూడా దెబ్బ పగిలిపోయింది ఒప్పులు ఎంజాయ్ పండగ బ్రో పప్పు క్యారెట్లు ఉల్లగడ్డ ఇటుపక్కల గ్లాస్ పెంకులు ఓకే అది మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇంకా తినేకి మాకు కూరాకు లేదు కవర్ వేసి కవర్ తెచ్చుకున్నాబ్బా నేను వాడు కింద వేసి నన్ను అంటున్నాడు మళ్ళీ నువ్వు ఇట పెట్టినవాడు అంటున్నాడు వేసి నొప్పుకోడు ఎవడే కానీ పెద్ద కథరబ్బా మొత్తం మట్టి మట్టి నిన్న మా ఫ్రెండ్ శనికాయల కారం తెచ్చినాడు అనమాట టేస్ట్ ఉందో పోయిందని చూస్తే చెడిపోయింది స్మెల్ వస్తుంది భయంకరమైన స్మెల్ వస్తుంది సైన్ అయ్యి ఖరాబ్ అవ్వదు నిమ్మకాయ వేసుకొని తింటున్నాం ఇప్పుడు ఇంత కష్టం ఉంటుంది చూడండి ఇది బెడ్లు ఇంకొనే తినాలన్నమాట ఇట్లా ఇది ఇట్లా నిలుకుంటే ఇది ఇట్లా ఇక్కడ పైన ఇవి తగులుతాయి కడ్డి ఒక్కోసారి పఠాన్ తగులుతుంది ప్రజెంట్ నిమ్మకాయతో కానీ చేస్తున్నాం ఈరోజు నిమ్మకాయ అయితే ఇప్పుడు లాగేసేయాలి నిమ్మకాయ పెరుగు ఉంది రండి గాయస్ తిన్నాం నిమ్మకాయ అన్నం ఇది వచ్చేసి నెయ్యి అనమాట మా ఫ్రెండ్ ఇప్పుడు వేసిండు కొంచెం తిన్నాం మామూలుగా ఉండదు పెరుగు ఉంది పెరుగు వేసుకొని తినొచ్చు ఈ ఆప్షన్ కూడా ఉంది కానీ కొంచెం నిమ్మకాయ తినేసి మనకు నిమ్మకాయలతో తిన్నాం మామూలే నార్మలే మంచిగా అలవాటు ఉంది మధ్యాహ్నం ఫుడ్ ఇది మన మధ్యాహ్నం ఫుడ్ బాబోయ్ దేవుని ఫుల్ డే బ్లాగ్లో ఇలా జరుగుతుంది అసలు అనుకునే బాగా జరుగుతుంది మంచిగా ఉంటుంది అనుకున్నా మా అమ్మ కూడా వచ్చింది నిమ్మకాయ తెస్తున్నామా మా అమ్మ కూడా వచ్చింది మా అది అట్లను మా అమ్మకి నిమ్మకాయ కావాలంట చూడండి నా కోసం యాపిల్ ఇచ్చింది పప్పు కింద పడింది మాది కింద పడి పగిలిపోయింది ఏంది మా ఏం రియాక్షన్ లేదు ఉలుకు లేదు పలుకు లేదు నిజంగా మా పప్పు కింద పడింది మా పానం లేక కాదు మా వాడి కింద చేశాను ఖలాస్ తింటాడు పడుకుంటాడు అనమాట ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉంది కదా నిన్నే పోయి పడేస్తుంది ఇంకా జుబాలా ఇది వచ్చేసి జుబాలా ఇదంతా పడేయాలన్నమాట తిన్న తర్వాత ఎందుకంటే ఆల్రెడీ 3 days నుంచి ఉంది ఇదంతా పడేయాలి ఈరోజు ఎట్లా పనిలో రూమ్ క్లీన్ చేస్తాను కదా ఇది కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది అనేసి అట్లా కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ వెళ్తాను మా ఇంట్లో ఏందిరా అంటే ఇప్పుడు నేను జుబాలా పడేయనికి వచ్చినా కదా ఇక్కడ మా ఇంట్లో కెమెరాలు ఉంటాయి అనమాట చూడండి కెమెరా ఇటుపక్కల నా బ్యాక్ సైడ్ కూడా ఒక కెమెరా ఉంటుంది ఒక కెమెరా ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్ని చూస్తూ ఉంటారు అన్ని గమనిస్తూ ఉంటారు పెద్ద తనలో పోయినమాట ఇప్పుడు మేము అది పడేసినా కదా ఏం తినకుండా పడేసినారా అంటారు అట్లా ఉంటుంది ఇంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట అప్పుడు ఇలాంటివన్నీ కామన్ ప్రొడక్ట్స్ అందులో మనం టీ కూడా కొంచెం ఫుడ్ కూడా సరిగ్గా తినలే సో టీ తాగాలి జస్ట్ వాటర్ వేసి ఇది ఇట్లా అంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఏం ఉండదు ఇట్లా అనుకుంటా పోతే అదే క్లీన్ అయిపోతుంది టీ టైం మంచిగా వాటర్ హీట్ అవ్వగానే దీంట్లో వేసుకొని అట్లా కలిపి వేసుకొని తాగేస్తే అయిపోయి టీ రెడీ అయితే తినలేదు ఇంకా దాంతో ఎక్కువ తినలేకపోయినా నిమ్మకాయ ఎవరైతే కొంచెం టేస్ట్ ఉంటే బాగా తినగలుగుతాం టేస్ట్ అయినప్పుడు అటు ఇటు వెళ్ళిపోవడమే నార్మల్ ఇలాంటివన్నీ కామన్ తప్పకొనుకోదండి సో నేనైతే మ్యాక్సిమం టీ తాగే బతికేస్తాను మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి తాగేస్తేనే బతుకుతాను అలా టీ కాగానే వాటర్ వచ్చేసి
ఇందులో వేసేయాలి ఇట్లా మన వాటర్ వేయగానే మళ్ళీ అక్కడ పెట్టేసి చాయ్ రెడీ. చాయ్ తిన్న తర్వాత టీ తాగితే వచ్చే మజానే వేరు. ఒక చాయ్ లవర్కి తెలుసు. టీ తాగుతున్నా మా మేడం ఇప్పుడే కాల్ చేసింది అనమాట. బయట ఆర్డర్ వచ్చింది తీసుకొని ఇంట్లో పెట్టని చెప్పి. ఎప్పుడు ఇంతే అనమాట మనకైతే. ఇంకా ఇదే ఉంటుంది డ్యూటీ. ఆర్డర్లు బయట వచ్చినాయి తీసుకొని ఇంట్లో తెచ్చి ఇంట్లో పెట్టు, ఇలాంటి కాల్ చేస్తూ ఉంటారు. చూడండి చూపిస్తాను. తలాబాద్. థ్యాంక్ యూ. ఇదే అనమాట ఆర్డర్ వచ్చింది, అట్లా పెట్టేసి రావడం అనమాట. ఇప్పుడు మేము యాక్చువల్గా తిన్న ప్లేట్లు కూడా ఎక్కడ పెట్టామో చూపిస్తూ చూడండి. ఇలాగైతే ఉంటుంది. ఇట్లా కాల్ చేస్తూనే ఉంటారు. ఎవ్వరు చేయరు, వాని చేయరు. పనులన్నీ నేనే పలుకుతాంట, అన్నీ నాకు చెప్తారు. అందుకనే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వాళ్ళ కంటన్నా ఎక్కువ పడకండి. ముందుగా నేను చేస్తాను ఇప్పుడు వెళ్ళకూడదు. నిజం. బయటకు వచ్చినప్పుడు ఆర్డర్లు నేనే వేసిస్తానే, వాళ్ళు ఫోన్ చేయకుండా ఇప్పుడు నాకే చెప్తున్నారు అనమాట. అన్ని 9 మంది ఉంటే ఇంట్లో పెద్దోళ్ళు 9 మంది నాకే కాల్ చేస్తాను. బయట ఆర్డర్ వచ్చి తీసుకురా అని చెప్పి కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి భయంకరమైన కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. నార్మల్ ఇంట్లో పెడతా ఉండాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ డ్యూటీ పట్టదు అనమాట. మా నేను మా ఫ్రెండ్ గాడు వెళ్ళి ఈ పిల్లగాని వెళ్ళి వేరే పిల్లగాని తీసుకొని రావాలంట. పిల్లగాని అయితే పోయి వేరే వీళ్ళు ఫ్రెండ్ గారిని తీసుకొని రావాలంట. మళ్ళీ మా ఇంటికి వీళ్ళు తోడొస్తున్నాడు. మాకు ఈ పిల్లగాడు తోడొస్తున్నాడు. మా ఫ్రెండ్ గారు మా మేడం అనిపించుకోబోతుంది. మా డ్రైవ్ చేస్తానంటే నిజంగా చెప్తాను. ఏమాట కోవిడ్లో 20 రూట్ సూపర్గా అయితే ఉంటుంది అనమాట. నిజంగా భలే ఉంది. పిల్లకాయలు ఎక్కించుకొని పోతున్నాం ఇప్పుడు ఇంటికి. పిల్లకాయలు ఎక్కించుకొని వచ్చినాం. అబ్బా పిల్లకాయలు కార్లో అల్లరి చేస్తున్నారు బాబు. నాకైతే ఫుల్ తల వచ్చేసింది భయంకరంగా. పిల్లకాయలు అంటే మామూలే కదా, ఎంత చెప్తాను ఇంట్లో అనమాట. కావాల్సిన గట్టిగా అడుగుతారు పిల్లలు ఇద్దరు. తల వచ్చేసింది వాళ్ళకి అయితే. టీ కలుసుకుంటాను. ఇంకా అలా పిల్లవాళ్ళని పిలుచుకొని వచ్చిన తర్వాత ఇంకా అసలు డ్యూటీనే పడలేదు అనమాట. ఇంకా తర్వాత మాకు ఫుడ్ అయితే వచ్చింది, బిర్యానీ తెచ్చింది. బిర్యానీ తిని అంత ఎండ్లో గుర్తుకొచ్చింది అనమాట. వేరే వీడియో తీసుకోవాలి కదా, నైట్ టైం ఏం ఫుడ్ అంటే నైట్ ఏం ఫుడ్ తింటున్నా చూపించాలి కదా అనేసి నైట్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. తిని మొత్తం లాస్ట్ లో ఎండ్లో ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. సారీ గైస్, మర్చిపోయినా. ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకున్నాను నెక్స్ట్ టైం. ఫస్ట్ ఫుల్ డే వ్లాగ్ లో ఇలా జరగడం నేను కూడా ఆశ్చర్యపోతున్నా. అంటే 3 పూట్ల ఏం ఫుడ్ తింటారో అది మీకు క్లారిటీ చూపుదాం అనుకున్నా. ఇది వచ్చేసి బిర్యానీ అనమాట. నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నా, ఇంట్లో చేతరాలే ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇప్పుడే మొత్తం అంత తినేసాను అనమాట. యాక్చువల్గా అయితే చాలా వచ్చినది, మొత్తం తినేసాను నేనే. సో ఇలాగైతే గడిచిపోయింది ఈరోజు. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బై.